ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు మంత్రుల తిరుగుబాటుతో జగన్ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్ గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే వైసీపీ జెండా పీకేసి సైకిల్ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్ లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్ వ్యూహాలు రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యర్థితో చేతులు కలపడం వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్ రాగానే వైసీపీ నేతల్లో కంగారు మొదలైంది. చంద్రబాబు అరెస్టుతో ప్రశాంత్ కిషోర్ జగన్ల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. 3 నెలల క్రితం నుంచే పీకే టీడీపీతో టచ్లోకి వచ్చారు. పార్టీ యువనేత లోకేష్ తో ఐపాక్ వ్యూహకర్త ఇప్పటికే 2 సార్లు సమావేశం జరిగింది. తాజా భేటీలో చంద్రబాబు లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భారీ ఆధిక్యంతో అధికారంలోకి వస్తుందనే భావన మెజారిటీ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో బాబు పీకే సమావేశం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేయడానికే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశారని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే టీడీపీకి రాబిన్ శర్మ నేతృత్వంలోని బృందం ఎన్నికల వ్యూహాలు అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా పీకే టీం కూడా జాయిన్ అయితే బాబు వ్యూహాలు మరింత పదునెక్కడం ఖాయం. మరోసారి సమావేశమైన తర్వాత ప్రశాంత్ కిషోర్ అఫీషియల్గా టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉంది. టీడీపీ సోషల్ మీడియా ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో పీకే మీటింగ్ గురించి తెలియగానే జగన్ అండ్ కోకో టెన్షన్ పెరిగిపోయింది. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ పార్టీ మార్చితే తాము కూడా అదే బాటలో నడవాలనే అభిప్రాయంలో ఉన్నారు మెజారిటీ వైసీపీ నేతలు. ఇంకా జగన్తోనే ఉంటే ఆయనతో పాటు మునిగిపోవాల్సి వస్తుందనే భయం కనిపిస్తుంది. దీంతో రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు.